హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు ఈ యొక్క వీడియోలో మనం ఒక స్మాల్ కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడదాం. విచ్ మీన్స్ లైక్ మనం ఒక బిజినెస్ కేటగిరీలో ఒక సక్సెస్ అవ్వాలి అంటే మెయిన్ థింగ్ మనకు ఉండాల్సింది ఏంటి? దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే చాలా మెంబర్స్‌వి ఇంకా కేవైసీ అవ్వట్లేదు. దాని గురించి కూడా మనము తెలుసుకుందాం అండి. సో, ముందుగా మనం టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీరింకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కింద కనిపిస్తున్న లైక్ సింబల్‌ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ కనిపిస్తున్న డిస్క్లైమర్‌ని ప్రతి ఒక్కరు కూడా పాటించండి. డన్? డన్ అండి. సో, మన టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవైసీలో అనేది చాలా వరకు ఇంకా అవ్వట్లేదండి. మాక్స్ టు మాక్స్ ఒక 10-15% ఉంటుందంతే. లిమిట్ రీచ్డ్ అని చెప్పేసి వస్తా ఉంది. కొందరికి మెయిల్స్ వస్తా ఉన్నాయి. అలా ట్రై చేసినా కూడా అవ్వట్లేదు. అది కంపెనీ సైడ్ నుంచి ప్రాబ్లమ్ ఉంటుంది. ఓకేనా? ఎవరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వేరే మొబైల్‌లో కూడా ట్రై చేయండి. వేరే అనదర్ మొబైల్‌లో కూడా మీరు ట్రై చేయండి. అవుతుంది. అక్కడ కూడా అవ్వలేదు అనంటే కొంచెం వెయిట్ చేసైనా కూడా ట్రై చేయండి. ఓకేనా? ఇంకా 45 డేస్ తర్వాత ఏదైనా ఐడీస్ ఏదైనా ఇష్యూ అయ్యాయనుకోండి. అప్పుడు కొత్త మెయిల్‌తో మళ్ళీ లాగిన్ చేయడమే. వేరే ఆప్షన్ లేదు. ఓకే. బట్ ఇంకా అది మనకింకా క్లారిటీ లేదు. 45 డేస్ తర్వాత అవుతుందని. నేను అనుకుంటున్నా అలా అవ్వదని. సో, చూద్దాం మరి. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి చాలా వరకు నేను చెప్పబోయే ఇప్పుడు మాట ఏదైతే ఉంటుందో చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా ఈ మాటను బాగా ఫాలో అవుతారండి. బిజినెస్‌లో కానీ, లైఫ్‌లో కానీ ఇది చాలా పవర్‌ఫుల్ ప్రిన్సిపల్ అని నేను చెప్పగలుగుతాను. దీని అర్థం ఏమిటంటే మీరు మీ విషయంపై ఎక్కువ ఫోకస్ చేస్తారో అక్కడికే మీ ఎనర్జీ మొత్తం పోతుందండి. అది గోల్ అయినా, ప్రాబ్లమ్ అయినా, ఒక పర్సన్ అయినా మీరు దానిపై ఎక్కువగా ఆలోచిస్తే అది మీ జీవితంలో ఇంకా పెద్దగా మారుతుందనమాట. విచ్ మీన్స్ మీరు ఏ దానిపైనైతే ఎక్కువగా ఫోకస్ చేస్తారో మీ ఎనర్జీ మొత్తం దాని మీదనే వెళ్తుందని అర్థం ఇక్కడ. ఓకే. సో, అది ఏదైనా కావచ్చు. ఓకేనండి. ఎన్ని సార్లు మనం రాత్రి నిద్ర పట్టకుండా ఆలోచిస్తుంటామో, బాడీకి స్లీప్ కావాలి, కానీ మైండ్‌కి మాత్రం ఆగదండి అది. ఇదైతే వాస్తవమే కదా! బాడీకి మాత్రం స్లీప్ కావాలి, కానీ మైండ్‌కి మాత్రం ఆగదు. అది ఎక్సైట్‌మెంట్ ఎనర్జీ కావచ్చు, టెన్షన్ కావచ్చు, ఏదైనా సరే అండి. ఇది మైండ్ సెట్ అండ్ న్యూరో సైన్స్‌తో కూడా కనెక్టెడ్ అండి. అంటే మీ ఫోకస్, మీ యాక్షన్‌ని, రిజల్ట్‌ని కంట్రోల్ చేస్తుంది. అది పాజిటివ్ అయినా కావచ్చు, నెగెటివ్ అయినా కావచ్చు. మీరేదైతే ఫోకస్ చేస్తా ఉంటారో, దాన్ని రిజల్ట్‌ని కనెక్ట్ చేస్తుందనమాట. ఓకే. అది పాజిటివ్ అయినా కావచ్చు, నెగెటివ్ అయినా కావచ్చు. అందుకే చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. మీ ఎనర్జీ ఎక్కడికి వెళ్తుందో చూసుకోవాలి. మీరు జేస్తున్న ఫోకస్ ఏదైతే ఉంటుందో అది పాజిటివ్ వేలో ఉందా? నెగెటివ్‌లో వేలో ఉందా? మీ ఎనర్జీ ఎటువైపు వెళ్తుందనేది చెక్ చేసుకోవాలి. మీరు ఎప్పుడు దానిపై అటెన్షన్ పెడతారో దానికి పవర్ ఇస్తారు. మనం ఎప్పుడైతే దానిపైన అటెన్షన్‌గా ఉంటామో ఓకే. అంటే మన ఫోకస్ పైన అటెన్షన్‌గా ఉంటామో అప్పుడు దానికి పవర్ పెరుగుతుందనమాట. అది మోటివేషన్ పెంచుతుంది. యాక్షన్ తీసుకునేలా చేస్తుంది. రిజల్ట్ కూడా ఖచ్చితంగా తీసుకొస్తుందండి. మనం ఏదైతే ఫోకస్ చేస్తున్నామో దాంట్లో యాక్షన్ తీసుకునేలా చేస్తుంది. మనం ఎక్కువగా దాని మీద అటెన్షన్‌గా ఉంటే. 100% రిజల్ట్ కూడా వస్తుంది. దానికి తగ్గట్లు మనకు రిజల్ట్ అనేది కూడా వస్తుందండి. ఖచ్చితంగా. అంటే మన మైండ్ సెట్ అనేది ఎలా థింక్ చేస్తుందో దాన్ని బేస్ చేసుకొని మనకు ఎనర్జీ లెవెల్స్ అనేది వస్తుంది. ఓకే. సో, అది పాజిటివ్ అయినా కావచ్చు, నెగెటివ్ అయినా కావచ్చు. మొమెంటమ్ అనేది చాలా పవర్‌ఫుల్ థింగ్ అండి. క్రిప్టోలో చూస్తున్నట్లయితే చూడండి, ఒక్కసారిగా హైప్ పెరుగుతది. ఓకే. అందరూ ఫోమ్‌తో జంప్ అవుతారు. అంటే విచ్ మీన్స్ లైక్ బిజినెస్‌లో కూడా అలానే అన్నమాట. మొమెంటమ్ వస్తే దానిపై రైడ్ చేయాలి. ఒక్కసారి మొమెంటమ్ బిజినెస్‌లో వచ్చిందంటే, ఓకే. మొమెంటమ్ వచ్చింది అని చెప్పేసి చాలామంది ఆగిపోతుంటారు. అలా కాదండి. ఇంకా, ఇంకా ఎక్కువగా, ఇంకా ఎక్కువగా కష్టపడాలి. ఇంకా ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఇంకా ఎక్కువగా ఎనర్జీ తీసుకోవాలి. అప్పుడే ఇంకా, ఇంకా స్టెప్ ఫార్వర్డ్ అవుతాం మనం. కానీ గుర్తుంచుకోండి ఒక్కటి, పాజిటివ్ మీద ఫోకస్ చేస్తే పాజిటివే పెరుగుతుంది. మీరు ఏ దాని మీద ఫోకస్ చేస్తే దాన్నే పెరుగుతుందనమాట.
నువ్వు ఈరోజు మార్నింగే లెవ్వంగానే ఖచ్చితంగా ఈరోజు నా బిజినెస్‌లో ఇంత బిజినెస్ చేయాలి. ఐయామ్ సో హ్యాపీ. టుడే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఒక నవ్వుతో మీ మిర్రర్ దగ్గరికెళ్ళి మీ ఫేస్‌ని మీరు చూస్తూ నవ్వుతూ ఒక స్మైల్‌తో ఐయామ్ సో హ్యాపీ టుడే. ఈరోజు నా బిజినెస్ చాలా సంతోషంగా, ఆనందంగా, ఎక్కువగా జరుగుతుందని ఒక్క మాట పాజిటివ్ ఎనర్జీని తీసుకొని నువ్వు ముందుకెళ్తే అదే జరుగుతుందండి. దిస్ ఈస్ ఫ్యాక్ట్ అన్నమాట. ఓకే. దీన్ని పాజిటివ్ ఎనర్జీస్‌ని అంటాం మనం. కానీ గుర్తుంచుకోండి ఒకటి, మనం పాజిటివ్‌గా థింక్ చేస్తే, పాజిటివ్ మీద ఫోకస్ చేస్తేనే పాజిటివ్‌గా జరుగుతది. నెగెటివ్ మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా నెగెటివే జరుగుతుందండి. ఓకే. సో, లేవంగానే చాలా వరకు ఆహ్, నేనెక్కువ ఫాలో అవుతా ఉంటాననమాట. ఓకే. లేవంగానే చాలా వరకు నేనెక్కువగా ఆహ్, ఒక పాజిటివ్ థింకింగ్‌తో, పాజిటివ్ ఎనర్జీతోనే నేను నా డేని క్రియేట్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఈరోజు ఇదంతా ఇలా జరుగుతుంది. సో హ్యాపీ టుడే. సో ఎవ్రీథింగ్ ఇలా థింక్ చేసి నేను ఒక డేని అనేది నేను ముందుకు తీసుకెళ్తానండి. ఒకవేళ కొన్ని కొన్ని సార్లు నెగెటివ్‌గా థింక్ చేస్తాను. అంటే లైక్ ఎలా ఉంటుందంటే సడెన్‌గా పక్కల వాళ్ళైనా కానీ, నేనైనా కానీ మనము నార్మల్‌గా అంటా ఉంటాం కదా! ఏదైనా జరగకపోతే ఛ! ఛ! అన్నట్టు అంటా ఉంటాం గదా! సో, అది మనకు ఎప్పటికీ అది ఉండకూడదు. అది ఎంత దూరంలో పెట్టాలనుకుంటే అంత దూరంలో పెట్టాలి. అప్పుడే మనకు పాజిటివ్ ఎనర్జీస్ అనేది మనకొస్తాయి. అది మనం పెట్టుకొని దాన్నే ఎక్కువగా అనడం వల్ల నెగెటివ్ ఎనర్జీస్ పోతాయండి. నెగెటివ్ ఎనర్జీ ఇన్వాల్వ్ అయితుంది మనలో. ఓకే. సో, ఈ నెగెటివ్ ఎనర్జీస్‌ని మొత్తం బయటికి పంపించేసి పాజిటివ్ ఎనర్జీస్‌ని మాత్రమే తీసుకొని మన డేని మనం ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా మనం అనుకున్న దాంట్లో ఒక 50-70% రీచ్ అవుతామండి. ఓకే. దాన్నే మనం బూస్ట్‌గా తీసుకొని 100% రీచ్ అయ్యే విధంగా చేసుకోవాలి. దిస్ ఈస్ ఫ్యాక్ట్. మీరు నమ్ముతారో నమ్మరో. ఓకే. ఎస్‌కే గారు ఇలా చెప్తున్నారని కాదు. దిస్ ఈస్ ఫ్యాక్ట్ అండి. ట్రూ. సో, ప్రాబ్లమ్ మీద కాకుండా సొల్యూషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఇప్పుడు చాలామంది ఎలా ఉంటారంటే ఇప్పుడు ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి. ఒకటి బిజినెస్‌లో అయినా కావచ్చు, ఏదైనా ఏ ఫీల్డ్‌లో అయినా కానీ. ఆ ప్రాబ్లమ్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తారు. అయ్యో! నాకు ప్రాబ్లమ్ వచ్చిందే అని. అండి, ఈరోజు నీ దగ్గర అన్నీ ఉండొచ్చు. ఓకే. బట్ ఒక చిన్న ప్రాబ్లమ్‌కి మనం టెన్షన్ పడిపోతూ ఉంటాం. అక్కడే ఆగిపోతూ ఉంటాం. కానీ బయట ఏం లేని వ్యక్తులు, నీకంటే ఇంకా దారుణంగా ఉన్న వ్యక్తులు చాలామందున్నారు. అలాంటి వ్యక్తులు ఆ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయకుండా సక్సెస్ మీద ఫోకస్ చేసి పైకొచ్చిన వ్యక్తులు చాలామందున్నారండి. ఓకే. సో, వాళ్ళే మనకు నిదర్శనం. వాళ్ళనే మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఏం లేనోళ్ళు గూడా బయట చాలామందున్నారు. భగవంతుడు ఈరోజు అంతో ఇంతో కొంచెం మనకిచ్చాడు. మనం ఇంకెంత ఫోకస్ చేయాలి? ఎంత యాక్టివ్‌గుండాలి? నేర్చుకోవాలి? మన సక్సెస్ మీద మనం ఎంత ఫోకస్ చేయాలనేది ఇంపార్టెంట్ అండి ఇక్కడ. ఓకే. సో, ప్రాబ్లమ్‌లో ఇరుక్కుంటే డౌన్‌వర్డ్స్ అనేది సొల్యూషన్ మీద పని చేస్తే అప్‌వర్డ్స్ అనేది పోతాం. అంటే ప్రాబ్లమ్‌లో ఇరుక్కున్నారు మీరు. మీరు డౌన్‌వర్డ్స్ అవుతా ఉంటారు. మీరు ఫోకస్ అంతా ప్రాబ్లమ్ మీద ఫోకస్ చేస్తే ఇంకా డౌన్‌వర్డ్సే పోతది. మీరు సొల్యూషన్ మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా అప్‌వర్డ్స్ ఒస్తారు. దానికి సొల్యూషన్ ఏంటి? ప్రతి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. 100% ఉంటుంది. బట్ మనం కూర్చొని ఆలోచించుకొని తను ఏ రూట్‌లో వెళ్తే దాని సొల్యూషన్ దొరుకుతుందనేది మనం క్యాచ్ చేసుకొని ముందుకెళ్ళాలి. థట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ లైఫ్. ప్రతి ఒక్కరి లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ అది. ఓకే. డబ్బున్నవాడికి ప్రాబ్లమ్ ఉంటుంది. డబ్బు లేని వాడికి ప్రాబ్లమ్ ఉంటుంది. అర్థమవుతుందా? ఓకే. నా దగ్గర చాలా డబ్బుంది కదా! నా దగ్గర ప్రాబ్లమ్ లేదంటే లేదండి. వాడికి గూడా ఏదో ఒకటి ఉంటుంది ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్ అనేది ఒక కామన్ అండి ఇంకా చెప్పాలంటే. సో, ఇది సైన్స్ కూడా ప్రూవ్ చేసింది నిజం చెప్పాలంటే. ఇప్పుడు మన బ్రైన్‌లో రెటిక్యులర్ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనేది ఒకటుంటుందండి. వాస్తవం అంటే ఇది. ఆర్ఏఎస్ అని చెప్పేసి ఒకటుంటుంది. ఆ సిస్టమ్ మీ ఏ గోల్ మీద ఫోకస్ చేస్తారో దానికి సంబంధించిన ఆపర్చునిటీస్‌ని నీ బ్రెయిన్ గుర్తించడం మొదలుపెడుతుందన్నమాట. నీ బ్రెయిన్ ఏదైతే నువ్వు ఏ దాని మీద అయితే ఫోకస్ చేస్తావో, దానికి సంబంధించిన ఆపర్చునిటీస్‌ని బ్రెయిన్ గుర్తించడం మొదలుపెడుతుంది. దానికి సంబంధించిన ఆపర్చునిటీసే. నిజమండి. ఇది ఫ్యాక్ట్. నేను చాలా వరకు అబ్జర్వ్ చేశాను. దీని పరంగా అయితే. సో, దీనిలో చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. నిజంగంటే ఒక పాజిటివ్ ఎనర్జీని మనం ఫోకస్ చేయడం వల్ల దీంట్లో మనకు చాలా మంచి రిజల్ట్ ఉన్నాయి. ఇదైతే ఒక సైంటిఫిక్ కూడా మనకు ప్రూవ్ అయింది నిజమే. ఆర్ఏఎస్ అనేది మనకొక బ్రైన్‌లో ఒకటుంటుంది.
దాని పరంగా మనం ఏదేని మీద గోల్ మీద ఫోకస్ చేస్తామో, దాని పరంగానే ఆపర్చునిటీస్ అనేది మనలో క్రియేట్ చేస్తూ ఉంటది. మనకు అందిస్తూ ఉంటది అప్పుడప్పుడు. దాన్ని మనం గుర్తించలేము. గుర్తించాలది. అందుకే గోల్ సెట్టింగ్‌లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో, మీరు ఏదైనా స్టక్ అనిపిస్తే ఏం తప్పు జరుగుతుందో అన్నదానికంటే, నాకు ఏం కావాలి అన్న దాని పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకేనా? మీరొక దగ్గర స్టక్ అయ్యారు. ఏదో తప్పు జరుగుతుంది. ఓకే. దానికంటే నాకేం కావాలి అసలు? నా గోల్ ఏంటి? నా ఫోకస్ ఏంటి? దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే అవుతుందండి. చిన్న అడుగైనా సరే ముందుకు కదలండి. మీ గోల్ కోసం ఈ ప్రిన్సిపల్‌ని ఉపయోగించండి. మీరు నిజంగా కావాల్సిన గోల్‌ని క్లియర్‌గా ఫిక్స్ చేసుకొని దానిపై అబ్సర్వ్ ఈజీగా సక్సెస్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? సో, ఎప్పటికైనా గానీ అంటారు గదా! పాసివ్ ఇన్‌కమ్ ఒక్కటే మనకు అవుతుందని. ఓకే. అదొస్తేనే మనం సక్సెస్ అవుతామని. దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. ఓకే. చాలామంది పాసివ్ ఇన్‌కమ్‌ని నమ్ముకొని సక్సెస్ అయిన వాళ్ళు లేరు బయట. దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా అంటే ఎక్కువగా పాసివ్ ఇన్‌కమ్ ఎర్న్ చేసిన వాళ్ళే సక్సెస్ అయ్యారు. నిజమే అది. కానీ వాళ్ళ తెలివితేటలతో వాళ్ళ నాలెడ్జ్‌ని యూజ్ చేసుకొని వాళ్ళ గోల్‌ని ఒకటి ఫిక్స్ చేసుకొని సంపాదించిన వ్యక్తులున్నారు బయట. మీరు కూడా అలా ఎందుకు అవ్వకూడదు? ఓకే. సో, ప్రతి ఒక్క వ్యక్తికి నాలెడ్జ్ ఉంటుంది. ఏ దాని పరంగానైనా నాలెడ్జ్ ఉంటుంది. బట్ మనం అది తెలుసుకొని దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తామా దాంట్లో 100% సక్సెస్ అవుతాం. ఓకే. నిజం చెప్పాలంటే ఎవరు ఎక్కువగా హంగ్రీగా ఉంటారో, ఎవరు ఎక్కువగా వాంట్ చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారండి. ఇది ట్రూ. ఓకే. సో, లైట్‌గా ఇప్పుడు చూడండి చాలా వరకు మన గ్రూప్స్‌లో గాని, ఎక్కడైనా గాని వస్తా ఉంటుంది. నైట్ లేట్‌గా నిద్రపోతారు. ఎర్లీగా లేస్తారు. ఎందుకంటే వాళ్ళు తమ సక్సెస్ కోసం ఎక్కువగా పని చేస్తుంటారనమాట. ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటారు. అలాంటి పీపుల్‌తో ఉండాలి. వాళ్ళు మనల్ని లిఫ్ట్ చేస్తారనమాట. వాళ్ళ మైండ్ సెట్‌కి తగ్గట్లు మనం బిహేవ్ చేస్తాం. ఇప్పుడు చాలామంది నెగెటివ్ థింక్ అది ఇది అని థింక్ చేస్తారు. అలాంటి వాళ్ళతో ఉంటామనుకోండి, మనకు గూడా అలాంటి మైండ్ సెట్‌లే వస్తాయి. పెద్ద రిచెస్ట్ పర్సన్స్‌తో మనం తిరిగినామనుకోండి, అలాంటి మైండ్ సెట్‌లే వస్తాయి. మైండ్ ఫుల్‌నెస్‌ని కూడా ప్రాక్టీస్ చేయండి. పాజిటివ్ థాట్స్‌ని ఆహ్, జోర్నల్‌లో రాయడం అంటే విచ్ మీన్స్ ఒక డైరీలో రాయడం లాంటివి చాలా హెల్ప్ చేస్తాయి. రైటింగ్ ఇంక్రీజెస్ ఫోకస్ అనమాట. మీరొక డైరీ మెయింటైన్ చేసి నువ్వు ఎంత రాస్తావో నీ ఫోకస్ అంత ఇంక్రీజ్ అవుతదండి. ఇది ఫ్యాక్ట్. డైరీ గూడా మెయింటైన్ చేశామంటే ఇంకా బెటర్‌గా ఉంటుంది. సో, చివరిగా విచ్ మీన్స్ ఇదే చేస్తాము. మీ ఎనర్జీని సరైన డైరెక్షన్‌లో పెట్టండి. అప్పుడు సక్సెస్ మీకే దగ్గరగా వస్తుందండి. ఇది ఫ్యాక్ట్. ప్రతి ఒక్కరు కూడా ఫాలో చేయండి ఒకసారి. బిజినెస్ ఉన్నవాళ్ళు కానీ, జాబ్స్ ఉన్నవాళ్ళు కానీ, ఒక పాజిటివ్ ఫోకస్‌ని మీలో నింపుకొని నెగెటివ్ ఫోకస్‌ని అంతా బయటికి పంపించండి. ఇట్ విల్ వర్క్ ఇట్ విల్ వర్క్ అండి. 100% వర్క్ అవుతుంది. క్లియర్ అందరికి. సో, ఈ వీడియోలో ఇంతే ఉందండి. ప్రతి ఒక్కరు కూడా మీకు అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళొకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కూడా మంచి ఇన్ఫర్మేషన్‌తో మనం కలుద్దాం. అంతవరకు వెయిట్ చేయండి. మీరింకా మన ఛానల్‌ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు సూపర్బ్‌గా, బెటర్‌గా ఉంది అనిపిస్తే వెంటనే తోటి మెంబర్స్‌కి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. వాళ్ళు కూడా చూసి ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతారు. థాంక్ యూ సో మచ్ అండి. హావ్ ఎ గుడ్ డే. జై హింద్.